అదే కొంచెం తెలిసిన తెలుగులో చెప్పొచ్చు కదా అని. అచలం అంటే కదలనది, అంటే కొండ. శ్రీకృష్ణుడు వేణి తాకిన పర్వతం. గోవర్ధనగిరి అంటే మథుర. సరిపోయింది. దాబా దాటే దిక్కు లేదు కానీ మధుర అంట. మధుర ఎవరు తీసుకెళ్తారు మనల్ని? వాడు తీసుకెళ్తాడు. భాడమగతారు డోక్లా. ఏంటి వాడా? వాడు వాటానికి వాకు కూడా దాటలేడు. మన స్టేట్ ఎలా దాటిస్తాడు? పాన్ పైసా ప్యార్, ఇందులో మేము నీకేమాత్రం తక్కువ చేయం. కానీ చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్ సులేమాన్. ఏంటది? మా ముగ్గురిని మథురా దింపాలి. మధురలో దింపడానికి ఇన్ని పైసలు దేనికి? అంటే అదే సీక్రెట్గా దింపాలి. సీక్రెటా? తప్పుడు పనులు చేయడి సులేమాన్. అయితే దాబాలో తోకలా తీసుకొని చావు. నువ్వు డబ్బులు తీసుకోవాలి. కాషాయం వేసుకుని అంత కోపం ఎందుకు? లేకపోతే చూడు సులేమాన్, ఖుదాకా కసం మేమే తప్పు చేయం. ట్రస్ట్ అస్. అమ్మయ్యా, ఆ మాట అన్నారు చాలు. నేను ఖుష్. ఎందుకే ఆ సీక్రెట్ ఏంటి జీ? తొందర ఎందుకు జీ? నువ్వు పోయేలోపు చెప్తాడుగా మల్లుడు. అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ లో నవ్వులేసి నలిపేస్తాను. రెండు ఎక్కండి. ఈ డైలెక్ట్స్, ఏన్షియంట్ లాంగ్వేజెస్, ఈ కోడ్స్ ఇవన్నీ ఎలా తెలుసు? I'm a graduate of Hindu Semiotics from BHU. వావ్. అవును కార్తిక్, నువ్వేంటి? ఐఎమ్ డాక్టర్. ఓ ఓనే డాక్టర్ అంటే ఓనే. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో వెరీ ఫేమస్ అండ్ వాంటెడ్. ఇక్కడైతే వెరీ మచ్ వాంటెడ్. డాబా షిఫ్టింగ్ సార్. ఈ డ్రై స్టేట్ లో మీరు అదేం దిగుతారు సార్? నా దగ్గర ఒకటి ఉంది. అది దిగుతారా, ఇది దిగుతారా? జీ నాకు డౌట్. అడక్కో. మీరు ఒకలా, మీ ఓడి ఇంకోలా, ఆవిడేమో అదోలా ఉన్నారేంటి? అదోలా? నా ఉద్దేశం అది కాదు. అసలు మీ ముగ్గురిది ఎలా మెలా? అదోలా ఉన్న మాకు, ఏదోలా ఉన్న నువ్వు ఎలా మెలానో ఆవిడ కూడా అలానే మెలా. గ్రహచారం. గ్రహచారం గులాబ్ జామున్ కాయతో సులేమాన్ సున్నుండకాయగా. అలా సున్నుండలు తింటూ ఆ దాబాలో కూర్చునే బదులు అర్ధరాత్రి జంప్ అయిపోవచ్చుగా. నేను మా సేటుకి అప్పున్నాంచి అప్పు తీర్చకుండా హజ్కి వెళ్ళడం పాపం. బిస్కెట్ ఆనా ఎదర్జీ అగో అక్కడ మా వాడేస్తున్నాడు చూడు. అమ్మో అది క్రీమ్ చేయి, మన వల్ల అవుతుంది. ఇది గోవర్ధనగిరా? అవును. స్థల పురాణం ప్రకారం దీని ప్రాముఖ్యత, ఎత్తు రాన్ రాన్ తగ్గుతూ వస్తున్నాయి. ఇంత పెద్ద కొండలో ఎక్కడని వెతకాలి? వీళ్ళు కొంప తీసి స్మగ్లింగ్ చేస్తున్నారా ఏంటి? వీళ్ళు స్కూల్ పిల్లలు, వీళ్ళకని సీన్ లేదులే. నార్త్ అటు. ఒడి బాబా మిలుగైదును. పోలీసుల్ని వాడాం, చెక్ పోస్టుల్ని బ్లాక్ చేయించాం, పేపర్లో కూడా వేయించాం. అయినా ద్వారక దాటేశాడు సార్.
ఇంకా వాడు చూడాల్సిన అసలైన ప్రమాదం నేనే. ఇంకెక్కడ అల్లుడు? ఇక్కడ ఉంటది మామ. ఏంటుండేది? ఆకు పట్టుకొని అడవంతా ఎతికినట్టు అక్షరం పట్టుకొని ఆధారం వెతకడం పెట్టరా? శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాను. ఇక నా వల్ల కాదు. కిందకి వెళ్ళా పద పద. బతుకుంటే ఆలోచించొచ్చుదా? వా 5 లక్షలు కరువు తీరిపోద్ది. పగలెట్ చోక్రోస్ చూడాలకే प्रणाम बाबाजी। भाई लोग ఈ దుర్మార్గుల్ని పోలీసులు వెతుకుతున్నారు. వీళ్ళని పట్టిస్తే 5 లక్షలు. అందుకే మన గూడాన్ని తీసుకొచ్చా. అబే బుడ్బా జై శ్రీ బోత్ భాయ్ జో అబా మేము ముస్లిమ్స్ అండి. చల్లదా మట్కా मुंह बंद करके ये जन मारा सर నాకు వీళ్ళకి సంబంధం లేదు భయ్యా. అసలు వీళ్ళు ఎవరో నాకు తెలియదు భయ్యా. నన్ను ఒక్కడే వదిలే భయ్యా, ప్లీజ్ భయ్యా. ఏంటి భయ్యా ఇది? అసలు ఆ ఫకీర్ గడ ఎవడు? ఈ బొట్లేంటి? లోపల వేసేడాలేంటి? తలుపులు మూసేడాలేంటి? అసలు ఎవరు మీరంతా? మేము స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్? ఆజీ మీ సీనియర్. ఇంత చేసి అంటారేంటి? నేను అని ఎక్కడన్నా జీ? అమీర్ కా గోపాల 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 సులేమాన్ జీ, ఇలాంటి వాళ్ళకి మీ మసీదులో తుపుక్ అనేదో మంత్రాలు వేస్తారు కదా, వేయొచ్చుగా. డాబాలు దోశలు వేసేవాడిని. తుప్పుకు మాత్రాలు నాకేం తెలుస్తాయి? ఓహో బావా, మీరే కాయలు పెట్టి కసా కసా కోసేదేదో చేస్తారు కదా, అది ఏమైనా చేయొచ్చు కదా. మేము కసా కోసేవాళ్ళం గంజి. चला चला बाबा के पास चल भाई, कुछ ना हुई, दवाई दे आला भाई, कुछ ना हुई भाई, कुछ ना हुई. అల్లుడు, మన పరిస్థితి ఏంటి? उतर जा चुड़ैल, चार पाए लेके आओ. అల్లుడు, ఇదే టైం. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మనం పారిపోదాం. మామా, నీ కండువా ఇవ్వు. సులేమాన్ జీ, మీ రుమాల్. కార్తిక్, కార్తిక్ రా. కార్తిక్ వచ్చాయి. కార్తిక్ వెళ్ళిపోదాం రా.
అమ్మాయి కట్లిప్పు. ముగ్దా లోపల తీసుకెళ్ళు. కోమ్లీ రామ్మా. మీ చెల్లె తన ఫ్రెండ్ మాలిని మీ తాండా అమ్మాయి సంవత్సరం క్రితం ఊరి చివరి బావిలో పడి తను చనిపోయింది. తను పడ్డం, గిలగిలా కొట్టుకోవడం, శవమై బావిలో తేలడం కల్లారా చూసి భయపడింది. భయపడుతూ ఉన్న ప్రతిసారి తను ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. తన ఏడుపుని మీరందరు పిచ్చిని చేశారు. తన భయాన్ని వీడు దయ్యంగా మార్చాడు. ఆడపిల్లలు వాళ్ళలో 100 భయాలు 100 సందేహాలు దాచుకుంటారు. ఇంట్లో వాళ్ళతో చెప్పుకునే 1-2 సమస్యల్ని కూడా మీరు పద్ధతులని పైత్యాలని ఇలా అడ్డేస్తే ఇదిగో ఇలాంటి దరిద్రులు ఎంట్రీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఆడపిల్లకు ఒక్కసారి భరోసా ఇచ్చి చూడండి. దయ్యాన్నే కాదు భయాన్ని కూడా జయిస్తుంది. అల్లుడు ఈ రాత్రికి ఎక్కడే రెస్ట్. మాకింత సాయం చేసిన వాళ్ళు చెడ్డ పనికి అయితే రారు. కొండ మీద నుంచి దిగాలకు దిగుతుంటే చూశాను. ఏం వెతుకుతున్నారు భయ్యా? ఎందుకు వెతుకుతున్నామో తెలుసు కానీ ఏం వెతకాలో ఎక్కడ వెతకాలో తెలియటం లేదు. ఎక్కడైనా వెతకండి భయ్యా, కానీ కొండకు ఉత్తరాన వెళ్తే మాత్రం ప్రాణ సంకటమని పెద్దల శాసనం. నిధులు విలువైన వస్తువుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంటే దాని చుట్టూ ప్రమాదమైన ఉండాలి, లేదంటే ప్రమాదం ఉందన్న భయమైన ఉండాలి.